తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల జారీ అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేపట్టింది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. వీటిపై తుది నివేదికపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రైతు భరోసాలో ఏదైనా కట్ ఆఫ్ ఉంటుందా లేక ఇతర నిబంధనలపై కేబినెట్ భేటీలో చర్చించి ఒక క్లారిటీ తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కౌలు రైతులకు డబ్బులు, రైతు కూలీలకు డబ్బులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరో ప్రధాన అంశం రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, బీసీ కుల గణనతో రిపోర్టుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిని ఎప్పటి నుంచి జారీ చేయాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల జారీ అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలి అన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేపట్టింది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇందుకోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది. వీటిపై తుది నివేదికపై నిర్ణయం తీసుకున్నారు. రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఇక రైతు భరోసాలో ఏదైనా కటాఫ్ ఉంటుందా లేక ఇతర నిబంధనలపై కేబినెట్ భేటీలు చర్చించి ఒక క్లారిటీ తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కౌలు రైతులకు డబ్బులు, రైతు కూలీలకు డబ్బులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, ఈ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈ భేటీకి సంబంధించి సమాచారం. ఇలా మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమీక్ష సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ 4 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం అభిప్రాయాలు కూడా మరి కాసేపు అయితే ప్రధానంగా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం విషయంలో కీలకంగా తెలంగాణ కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో కూడా రైతు భరోసా రైతు భరోసా సంబంధించి విధి విధానాలకు సంబంధించి గత 2 నెలలుగా ప్రధానంగా ఇప్పటికీ జిల్లాలో అయితే సమావేశాలు, అలాగే కలెక్టరేట్ లో రైతు సంఘాల సమావేశాలు నిర్వహించి రైతు భరోసా సంబంధించి సబ్ ఏర్పాటు చేశారు. అయితే డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో రైతు భరోసా సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఎలా ఇవ్వాలి, ఎటువంటి భూములకు ఎంత మేరకు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి సహాయం అందించాలని ఇప్పటికీ పలు దఫాలుగా రిపోర్టులు సచివాలయంలో కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశాలకు సంబంధించి కేబినెట్ లో రైతు భరోసా సంబంధించిన దానిపై కీలక చర్చ జరిగినందుకు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రైతు భరోసా సంబంధించి ఏడాదికి 15,000 కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎకరా 7,500 రూపాయలు ఒకసారి ఇస్తుంది. అయితే ఈ మొత్తం భూమికి సంబంధించి టీఎంసీకి కిసాన్ సంబంధించి 20 నుంచి 22 లక్షల వరకు 20 నుంచి 22 లక్షల వరకు రైతులకు పిఎం కిసాన్ అందుతుంది. కానీ రైతు బంధుకు సంబంధించి గతంలో చూసాం, అయితే 60 నుంచి 70 లక్షల వరకు సుమారుగా రైతు బంధు అంది. సో ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్కు సంబంధించి
రైతు భరోసా అనేది ఏ విధంగా ఇవ్వబోతున్నది కూడా చాలా కీలకంగా జరగబోతుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఆర్థిక సహాయం కావచ్చు, కౌలు రైతులకు సంబంధించినటువంటి సహాయం కావచ్చు, అలాగే ప్రధానంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2 సార్లు పర్యాలకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటివి కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇవ్వాలంటూ నిర్ణయం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సన్నబియ్యం గురించి ఎప్పటి నుంచి ఇవ్వాలనే దానిపై కూడా ఒక చర్చ, కీలకమైనటువంటి చర్చ ఇవ్వ జరగనుంది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే దరఖాస్తుదారులకు సంబంధించి తీసుకున్నారు. దాన్ని గ్రౌండింగ్ చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇవాళ కీలకంగా చర్చ జరగబోతుంది. ఇక మరోవైపు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, అలాగే కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ చర్చకు రానున్నాయి. ఎందుకంటే ఈ జనవరి చివరి వారంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి కనుక ఆ ఎన్నికలకు వెళ్లేటువంటి క్రమంలో ఇలా రైతు భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మిగతా ప్రభుత్వ పరంగా చేపట్టిన అంశాల సమయంలో కూడా ఇక కేబినెట్ తీర్మానం చేయబోతుంది, మొత్తం ఆమోదించబోతుంది. సో మరోవైపు ప్రధానంగా యాదగిరిగుట్ట టెంపుల్ సంబంధించి కూడా గత ప్రభుత్వం వైటీడీఏ ఏర్పాటు చేసింది. సో వైటీడీఏ సంబంధించి కమిటీలు కానీ సభ్యులంగా నియమించలేదు. సో ఈ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత పర్యటనలో అయితే ఆయన జన్మదినం రోజు వైటీడీఏకి సంబంధించి కమిటీని టీటీడీ తరహాలో ఏర్పాటు చేస్తామని చెప్పి. సో వైటీడీఏ సంబంధించి కూడా కమిటీకి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, ఎంతమంది సభ్యులు తీసుకోవాలని దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి సంబంధించి ప్రభుత్వ పరంగా నిర్ణయంతో పాటు ప్రధానంగా ఈ కార్ రేసు సంబంధించి కేటీఆర్ పైన ఇతర అధికారులపైన కూడా కేసులు నమోదైన నేపథ్యం దానిపై కూడా ఇవాళ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో మొరల్గా చూసినట్లయితే ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశంలోనే చాలా కీలకమైనటువంటి సమీక్ష సమావేశం కేబినెట్ లో జరగనుంది. శీలా, ఈ భేటీలో ఎవరెవరు ఈ రోజు పాల్గొనడం జరిగింది? భేటీ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? అశోక్, ఈ భేటీ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది అండ్ ఇప్పటి వరకు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో? ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ చేరుకున్నారు. అటు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 4 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. 4 గంటలు అంటే దాదాపు 4-5 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే 8 నుంచి 9 గంటల వరకు కూడా సమీక్ష జరిగే అవకాశం ఉందంటే సుదీర్ఘంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అలాగే బీసీ డెడికేషన్ కమిటీ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, కులగణనకు సంబంధించి కావచ్చు, ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఈ అంశాలతో పాటు ప్రధానంగా రైతు భరోసా అనేది అయితే రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రకటించారు. సో రైతు పండించేటువంటి పంట సాగు చేసేటువంటి భూమిని ఎలా తీస్తారు, ఏ విధంగా తీస్తారు, సో ఈ అంశాలకు సంబంధించిన వాటిపైన కీలకంగా సమావేశం జరగడం కనుక దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు కనుక 4 గంటలకు షార్ప్ గా కేబినెట్ సమీక్ష సమావేశం మొదలవుతుంది. దాదాపు 4-5 గంటల పాటు అయితే జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే అధికారులంతా వచ్చేస్తున్నారు. మంత్రులు కూడా మరి కాసేపట్లోనే సచివాలయం చేరుకోబోతున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.